వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ కిట్టు అందజేత. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నప్రసాదం. వినుకొండ పోలీస్ స్టేషన్ నందు వేణు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ కిట్టు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందని సొసైటీ ఫౌండర్ వడ్డూరి వేణు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీని రాయల్, వినుకొండ టౌన్ సిఐల చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జివి ఆంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శల్వాలతో సత్కరించి ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేయాల్సిన బాధ్యత ఉందని వడ్డూరి వేణుకి తెలియజేశారు. లోక కళ్యాణం, విశ్వశాంతి, వినుకొండ నియోజకవర్గ ప్రజల సుభిక్షం కొరకు మా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించి తలపెట్టిన అహోరాత్ర రుద్ర పారాయణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం పాత మార్కెట్ వద్ద వినుకొండ నందు అహోరాత్ర రుద్ర పారాయణం ఉదయం 6:30 ప్రారంభమై ఆగస్టు 7వ తేదీన ఉదయం వరకు నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ జరపబడుతుందని సంఘ అధ్యక్షుడు శ్రీ పాలపర్తి వెంకట సుబ్బయ్య శర్మ, వినుకొండ పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. నియోజకవర్గంలోని R&B రోడ్లు, బ్రిడ్జీలు, రోడ్లపై చట్టాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు తాడేపల్లిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. వినుకొండ నుండి వయా ఏనుగుపాలెం అద్దంకి వెళ్ళు రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రజల రాకపోకలకు, రవాణా సౌకర్యాలకు అనేక ఇబ్బందులు నెలకొంటున్నాయని, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని వినుకొండ నుండి కొప్పరపాడు వరకు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉందన్నారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉండడం వలన అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, డబుల్ రోడ్డు నిర్మిస్తే ప్రమాదాలు తగ్గి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని, వ్యాపార అభివృద్ధికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల మధ్య రాకపోకలు వేగవంతమై స్థానిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రైతులకు ఏ పంట వేయాలో, ఏది వేయకూడదో చెప్పకుండా ప్రభుత్వం తీవ్ర గందరగోళానికి గురిచేస్తుందని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ మాగాణి సాగుకు వీల్లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. పామ్ ఆయిల్ సాగుకు భారీగా నీరు అవసరమని తెలిసి సబ్సిడీల పేరుతో రైతులను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తోందని, చట్టబద్ధమైన పాలనను పక్కన పెట్టి పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ వ్యవసాయ రంగాన్ని, నిరుద్యోగులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తుందని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న అక్రమ నిర్బంధాలను ఎండగట్టారు. రైతులకి వాళ్ళ ఒరేసుకున్నా లేదు, పొగాకేసుకుంటే ఒరేసుకోవద్దన్నావు, అదర్ పంట పొగాకేసుకున్నారు. పొగాకుని ఇవాళ కుదేలు అయిపోయారు. పొగాకేసిన రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్నలు వేసుకోమన్నారు. మొక్కజొన్నలు రైతుల దగ్గర ఉన్నంతకాలం 1700, 1600 ఉంది. ధాన్యం అని చెప్పారు 1400, 1300 అని. ఇవాళ 3000 రూపాయలు ధాన్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు ఒరేసుకోకండి, నీళ్లు ఆరుదల్లే ఇచ్చేదని మళ్ళీ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి విషయం కూడా రైతుకి ఇబ్బందికరంగా ఉంది. ఆరుదల్లు ఇస్తానని చెప్పటం, ఆరుదల్లేనా నువ్వు ఎంతవరకు ఇస్తావు అనేది మీరు ఒక స్పష్టత లేదు. ఆరుదల్లైనా నేను ఇస్తాననే స్పష్టత లేదు. మరి ఇప్పుడు శ్రీశైలం డ్యాము దాదాపుగా పూర్తి వస్తుంది. రేపు నాగార్జున సాగర్కి వాటర్ పూర్తిగా సామర్థ్యంగా వచ్చిందనుకోండి, ఆ టైంలో మాగాని వేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? అది ముందుగానే మీరు అనౌన్స్ చేస్తున్నారు మాగాని వేయడానికి ఇల్లేదని. పక్క తెలంగాణ రాష్ట్రం మరి విపరీతంగా ధాన్యం పండించి 3000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. మరి ఇక్కడ వచ్చేవరికి కనీసం మాగాని వరి పంట పండించడానికే ఈ లేదని హుకుం జారీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కరెక్ట్ కాదు. మీరు స్పష్టత ఇవ్వండి రైతులకి. మరి పొగాకు వేసుకోవద్దని చెప్తున్నారా? మరి వరి వేసుకోవద్దని చెప్తున్నారా?
మొక్కజొన్నలు వేసుకోవద్దని చెప్తున్నారా? మరి ఏం పంట వేయాలండి? ఇప్పుడు చెప్తున్నారు ఆయన. ఏం పంట చెప్తారంటే పామాయిల్ వేసుకోండి. పామాయిల్కి నీళ్ళు ఎక్కడ వస్తాయండి? వినుకొండ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో 13వ నెల మహా అన్నప్రసాద కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని దేవస్థానం చైర్మన్ చిలంపూరి కోటేశ్వరరావు తెలిపారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి ఆలయానికి విచ్చేసిన వందలాది మంది భక్తులకు ప్రేమతో ఆప్యాయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.